నేను నడిపించే బండికి టైర్లు మొత్తం అరిగిపోయినాయి. మావాడికి ఫోన్ చేసి చెప్పిన. మావాడైతే ఇప్పుడు నడుపుతున్నాయిగా నడిపి అంట అని చెప్పిండు. లేదురా వారి ఒక టైర్ అయితే తేరొచ్చింది, ఒక టైర్ అయితే మొన్న వలిపోయింది కదా స్టెప్ని వేసుకొని నడిపిస్తున్నా. ఆ టైర్స్ మంచిగా లేదు, ఎప్పుడు వలిపోయింది అక్కడ తెలియదు అంట అని చెప్పిన. మావాడు ఫోన్ చేసి ఎప్పుడైనా మేడం ఉన్నప్పుడు టైర్ వలిపోతే మళ్ళీ ఎట్లా బాధ అవుతుంది అని చెప్పేసి మావాడు ఇప్పుడు పోయి టైర్లు అయితే వేపించుకరా అంట అని చెప్పిండు. ఇంత వెనకాయ 2 టైర్లు కదా, సరే పోయి వేపించుకరా అంట అని చెప్పిండు. వెనకాయ 2 టైర్లు కాదురా 4 టైర్లు వేపియాలి కంపల్సరీ. ముంగ టైర్ మొత్తం పోయినాయి, ఎప్పుడు వలిపోయింది అక్కడ తెలియదు, అవిసుకు ఎప్పుడు పంక్చర్ అయింది అక్కడ తెలియదు అంట అని చెప్పి ఇక నాకు దగ్గరలో ఉన్న సనయ అనే ఏరియాకి అయితే నేనైతే వచ్చేసిన. ఇదైతే మొత్తం టైర్ల షాపే. ఈడ ప్రతి ఒక్క బండికి, చిన్న బండికి కానీ పెద్ద బండికి కానీ లక్సెస్ కానీ ప్రతి ఒక్క బండికి అయితే టైర్లు అయితే ఇక్కడ దొరుకుతాయి. మన బండి టైర్లు అయితే ఇప్పటికైతే 4 సైడ్లు 4 జాక్ స్టాండ్లు పెట్టి బండి పైకి అయితే లేపి ఇక మొత్తం టైర్లు అయితే తిప్పేస్తారు. ఈ టైర్ చూడండి ఎట్లా వలిపోయింది. నేను 140 స్పీడ్లు ఉన్నప్పుడు అయితే ఈ టైర్ అయితే వలిపోయింది వెనక టైరు. మీ బండికి సుఖ ఇట్లా టైర్లు ఉంటే తొందరగా పోయి టైర్లు కొత్త వేయించుకోరు, లేకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం. ఇక మొనల్లో అయితే పాత టైర్లు వీకేసి కొత్త టైర్లు అయితే కూర్చుండబెట్టి వీల్టెక్ మీ అయితే టైర్ అయితే కూర్చుండబెట్టారు. ఈ మిషన్లు అయితే మనకు ప్రతి ఒక్కటి ఏర్పడతాయి ఆడ బెండున్న ఏందని చెప్పేసి. ఇక బెండున్న జాగాలు అయితే మనోడైతే మ్యాగ్నెట్ బిల్లలు అయితే అతికేసుకుంటే అయితే మనోడైతే టైర్ అయితే చక్కగా ఉండాలి అయితే మిషన్లు అయితే చెక్ చేస్తుండు. ఒక్కటికి 2 సార్లు టైర్లు అయితే చెక్ చేసి అయితే మనోడైతే చక్కగా బండికి అయితే ఫిట్ చేస్తుండు టైర్లన్నీ. అరిగిపోయిన టైర్ తీసి అయితే స్టెపిన్కి అయ్యి అంట అని చెప్పిన. స్టెపిన్కి అయితే అరిగిపోయిన టైర్ రాదు, అదైతే స్టెపిన్ చిన్నగా ఉన్నాయి కాబట్టి, అరిగిపోయిన టైర్ పెద్దగా ఉన్నాయి కాబట్టి రాదు నీ బండికి స్టెపిన్కి. అదే టైరు అట్లా ఉంచుకో స్టెపిన్కి అని చెప్పిండు. చేసేది ఏం లేక ఇక స్టెపిన్ ఎక్కించుకొని అయితే బండి అయితే ఇక ర్యాంప్ మీద కూర్చుండబెట్టిన విలాల్మెంట్ చేపిస్తాను. ర్యాంప్ మీద ఉన్న బండి అయితే బరాబర్ ఉన్నా లేదా అని చెప్పి మనోడైతే పోయి సెన్సర్లు అయితే తీసుకొచ్చి టైర్లకు అయితే ఫిట్ చేస్తాం. మన బండికి విలాల్మెంట్ ఎట్ అవుట్ అయిపోయింది ఏంది ఎట్లున్నది ఏందని చెప్పేసి ఈ సెన్సర్ల ద్వారానే మనోడికి అయితే తెలుస్తుంది ఆ కంప్యూటర్లో. మనోడైతే ఇక బండి ఎక్కి వెనక ముంగట జరుపుకుంటూ సెన్సర్లు కరెక్ట్ వచ్చేటట్టు అయితే చూసుకుంటుండు. మనోడైతే ఇక కంప్యూటర్లో ఇటు అయితే విలాల్మెంట్ అవుట్ అయిపోయింది, 250 రూపాయలు అయితే మీ కపిల్ గడికి అయితే చెప్పంట అని చెప్పిండు. ఇదే విషయం మా వాడికి ఫోన్ చేసి చెప్తే విలాల్మెంట్ అవసరం లేదు, ఏ అవసరం లేదు, ఉత్త టైర్లు వేసుకొని రాంట అని చెప్పిండు. విలాల్మెంట్ ఏపీయకపోతే సంవత్సరం వచ్చే టైర్లు నీకు నెలల్ని దంగిపోతే మళ్ళీ నన్ను అయితే అనొద్దంట అని చెప్పి మళ్ళీ మా వాడు ఫోన్ చేసి అయితే విలాల్మెంట్ అయితే ఏపీ అంట అని చెప్పిండు. టైర్లు విలాల్మెంట్ అనే వరకు అంటే 1500 రూపాయల బిల్లు అయితే వచ్చింది. 1500 బిల్లు కట్టి అయితే నేనైతే బండి చేసుకుని చక్కగా రూమ్కి అయితే పోతున్నా. చాలా మంది మన వీడియోలు చూస్తారు కానీ ఎవరు లైక్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేస్తలేరు. నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరు లైక్ చేసుడు కానీ సబ్స్క్రైబ్ చేసుడు కానీ మర్చిపోకండి. ఉంటే మరి ఇంకో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం.